నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్యమే మహాభాగ్యమన్న సీఎం చంద్రబాబు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని విమర్శ. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు. డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతి గురించి సీఎం జగన్ కు వివరణ. టీడీపీ నేతలు స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకున్నట్లు ఆరోపణ. నవచేతన కార్యక్రమంపై మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చిన్నారులకు ఆరోగ్యకరమైన మంచి భవిష్యత్తును అందించాలనేదే తమ లక్ష్యమని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. రఘురామకృష్ణకు ఘన స్వాగతం పలికిన చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ ఈవో సీనా నాయక్. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడే విధానాలు ఎప్పటికీ సమర్థనీయం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. గుంటూరులో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం లలిత గ్రూప్ దశాబ్దాలుగా వైద్య రంగంలో విశ్వసనీయ సేవలు అందిస్తుందని కొనియాడారు. సౌత్ ఇండియాలోని తొలిసారిగా అత్యాధునిక ఎంఆర్ఐ స్కానింగ్ సదుపాయాన్ని లలిత హాస్పిటల్లో ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ ను హెల్త్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశామని, ఇప్పుడు దేశం నలుమూల నుంచే కాక విదేశాల నుంచి కూడా రోగులు అక్కడికి వచ్చి చికిత్స పొందుతున్నారని గుర్తు చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో అమరావతి కూడా అంతర్జాతీయ వైద్య కేంద్రంగా ఎదుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా వైద్య రంగంలో ఉన్న లలిత గ్రూప్ ఆధ్వర్యంలో నేడు గుంటూరులో ఇలాంటి ఆధునిక హాస్పిటల్ వస్తుందంటే, ఆ ఎంఆర్ఐని చూస్తే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఆ మెషిన్ ఇక్కడికి వచ్చిందంటే అది వాళ్ళ చొరవ, వాళ్ళని అభినందిస్తున్న అలాంటి ఆధునికమైన హాస్పిటల్కి ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. రాబోయే 20-25 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉండే పేషెంట్లు అమరావతికి వచ్చి ఈ గుంటూరు ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. లలిత హాస్పిటల్ ఒక ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్ గా తయారు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న మనిషికి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. ఎంత సంపదన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. మేము సంజీవని ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఇది కంప్లీట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. ప్రపంచంలో ఉండే నాలెడ్జిని, బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీకు అందించే ఏర్పాటు చేయడం కోసం ఈ సంజీవని ప్రాజెక్ట్ వస్తుంది. ఇందులో ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానానికి శ్రీకారం చుడతాం. హాస్పిటల్కి రావాల్సిన పని కూడా అనవసరంగా తగ్గిపోతుంది. వచ్చినా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుంది. ఏ కన్సల్టెంట్కి మీరు అపాయింట్మెంట్ కావాలన్నా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ మీరు చూసినప్పుడు 42 రకాల వైద్య పరీక్షలు ఇంటి దగ్గర చేస్తాం. వల్నరబుల్ పేషెంట్స్ అందరినీ ఐడెంటిఫై చేస్తాం. అక్కడి నుంచి గైడెన్స్ స్టార్ట్ అవుతుంది. ఏం తినాలి, మందులు ఏ విధంగా వేసుకోవాలి, ఎప్పుడు మళ్ళా హాస్పిటల్కి రావాలి. ఒక విధంగా ఆలోచించాలంటే ఒకప్పుడు పేషెంట్ డాక్టర్ కోసం, హాస్పిటల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు గవర్నమెంటే సంజీవని ప్రాజెక్టు ద్వారా ఎప్పటికప్పుడు మీకు గుర్తు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యూనివర్సల్ హెల్త్ కూడా తీసుకొచ్చాం. అందరికీ చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా 2,50,000 పెట్టి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను తాజాగా డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతిని అభ్యర్థులు వైఎస్ జగన్ కు వివరించారు. టీడీపీ నేతలు స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకున్నట్లు తెలిపారు. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు చెప్పుకొచ్చారు. నిజమైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న అభ్యర్థులకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అభ్యర్థుల న్యాయ పోరాటాలకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని పార్టీ లీగల్
సెల్ ద్వారా న్యాయపరమైన సహాయం కల్పిస్తామని తెలిపారు. ఈ కేసులకు సంబంధించిన న్యాయ వ్యయాలను పార్టీని భరిస్తుందని స్పష్టం చేశారు. డిఎస్సీలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై సిబిఐతో విచారణ జరిపించాలని ఇప్పటికే డిమాండ్ చేసినట్లు జగన్ గుర్తు చేశారు. చిన్నారులకు ఆరోగ్యకరమైన మంచి భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో వారి సమగ్ర వికాసానికి నవచేతన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సమన్వయ శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నవచేతన కార్యక్రమంపై మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ చిన్నారుల్లో ఎదుగుదల ఆలస్యాలు, వైకల్యతను ప్రారంభ దశలోని గుర్తించి వారికి తక్షణ సహాయక సేవలు అందించేందుకు ప్రభుత్వం నవచేతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మొబైల్, డిజిటల్ టూల్స్ ద్వారా పిల్లల ఎదుగుదల స్థాయిని అంచనా వేయొచ్చన్నారు. చిన్నారుల శారీరక, మానసిక, భాష, సామాజిక, స్వయం సహాయక నైపుణ్యాలను పరిశీలించి సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. దీని ముఖ్య ఉద్దేశం మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు? ఎంఓస్ మీకు అందరికీ తెలుసు అర్లీ డెవలప్మెంటల్ స్టేజ్లో ఇంటర్వెన్షన్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయనేది మీకే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. అది ప్రాబ్లం. సో నౌ ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ ఇట్. అంగన్వాడీ టీచర్కి తెలుసు, ఒకసారి తెలిసి చేస్తున్నారు, తెలియకుండా కూడా చేస్తున్నారు. కొంతమంది మంచిగా ఫుడ్ గిడ్ పెట్టి మంచిగా ఆడిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ 95%, 97%, 97% వరకు ప్రాబ్లం లేదు. అందరూ జనరల్గానే హ్యాపీ. ఇప్పుడు మీరు కూడా మీ టెస్ట్లో చూస్తే ఒక 20 మంది పిల్లలకి అయితే 19 మంది పిల్లలకి ఏమీ ప్రాబ్లం ఉండదు, బాగానే ఉంటారు. ఇప్పుడు క్వశ్చన్ ఈజ్ ఆ లాస్ట్ ఫోర్వర్డ్ కూడా. ఇప్పుడు 4D కాన్సెప్ట్ ఇక్కడ మనం స్క్రీన్ చేయబోతున్నాం. డిఫెక్ట్ బర్త్ పుట్టుకతోనే కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, డిఫార్మిటీస్. కానీ అది చిన్నప్పుడు తెలియట్లేదు. స్పెషలైజ్గా స్పెసిఫిక్గా డాక్టర్ చూస్తే తప్ప తెలియదు. కానీ ఆయన పెద్ద అయ్యాక మనకు తెలుస్తుంది, కానీ అప్పటికి ఏమి చేయలేని పరిస్థితి. అవి చిన్నప్పుడే గుర్తిస్తే దాన్ని ఇప్పటి నుంచే మనం ఇంప్రూవ్ చేసేయచ్చు. అప్పుడు ఈ సమాజానికి ఆయన విల్ బికమ్ రిసోర్స్ పర్సన్, మంచిగా డెవలప్ అవుతుంది. అదే అవ్వకపోతే బర్డన్గా తయారవుతాడు. సో ఆయన సపోర్ట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడతారు, సిస్టమ్ ఎంత ఇబ్బంది పడుతుంది, దాని ఎంటైర్ సొసైటీ సఫర్ అవుతుంటుంది. అటువంటి ఇబ్బంది జరగకూడదు అంటే వాళ్ళు చిన్నప్పుడే గుర్తు చేస్తే ఏదైనా ఉంటే, మెయిన్లీ హియరింగ్ ఇంపైర్మెంట్ కావచ్చు, లేదా ఒకసారి ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా కావచ్చు, ఇవి చిన్నప్పుడే తెలుసుకుంటే కొన్ని కరెక్షన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది మెడికల్గా. అది చేయడానికి చూడండి, బర్త్ డిఫెక్ట్స్, డిసీజెస్, డిఫిషియన్సీస్, డెవలప్మెంటల్ డిలే, డిజబిలిటీ. ఇప్పుడు చెప్పారు కదా, వాడు చెప్తున్నాడు. ఒక్కొక్కరేమో అదేదో తక్కువనే యాక్టివ్గా ఉంటారు, తల పైకి ఎత్తాడు, తిరుగుతాడు, ఇంకోటేమో చేయడు. అంటే ఆ డెవలప్మెంటల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మనం గుర్తించి కనుక ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రఘురామకృష్ణకు చైర్మన్ శ్రీ రాధాకృష్ణ, ఆలయ ఈవో శ్రీ సీనా నాయక్ ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో స్వాగతించిన అధికారులు వేద పండితులచే వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆలయ విశిష్టతలు, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆలయ అధికారులు ఆయనకు వివరించారు. దర్శనం అనంతరం ఆలయ నిర్వాహకులు అమ్మవారి ప్రసాదం, తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు. నిడమనూరు గ్రామ అభివృద్ధి మరియు చెరువు ఆక్రమణల అంశంపై వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి, మాజీ సర్పంచ్ శీలం రంగారావు చేసిన ఆరోపణలను నిడమనూరు తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేగా ఎర్లగడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే నిడమనూరు గ్రామం అభివృద్ధి చెందిందని, రంగారావు సర్పంచ్ గా ఉన్నప్పుడు కనీసం వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. తెలపూరులో సమావేశాలు పెట్టడం కాదని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఈ సందర్భంగా సవాల్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు బండి వెంకట్రావు, తెలుగు యువత నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అడుసుమిల్లి నవీన్, పిఏసిఎస్ చైర్మన్ కానూరు యుగంధర్,
ఇతర నాయకులు మాట్లాడుతూ రంగారావు వ్యాఖ్యలను తిప్పికొట్టారు. గ్రామం మొదట్లో ఉన్న అలంకార బేకరీ అక్రమమని రంగారావు చేసిన ఆరోపణలు బండి నాని తోసిపుచ్చారు. అది బండి పున్నయ్యకు చెందిన సొంత స్థలమని, అందులోనే చట్టబద్దంగా లీజుకు తీసుకుని నిర్మాణం చేపట్టారని తెలిపారు. బాపిరాజు చెరువు విషయంలో రంగారావు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు. గతంలో సర్పంచ్గా ఉన్న సమయంలోనే చెరువు ఆక్రమణలకు గురైందని, అప్పుడు ఏమీ చేయని రంగారావు ఇప్పుడు దాతల సాయంతో చెరువును అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. సమాధానం చెప్పడం కోసం అని చెప్పి మీ అందరిని పిలవడం జరిగింది. ముందుగా ఆయన ఊరు మొదట్లో ఉన్నటువంటి అలంకార్ బేకరీ గురించి మాట్లాడాడు. అలంకార్ బేకరీ అది బండి పుండ్రయ్య గారు అని చెప్పి వాళ్ళది ఓన్ స్థలం, అది 3 సెంట్లు 3.5 సెంట్ల స్థలం అది. దానిలో అది ఈ అలంకార్ బేకరీ వాళ్ళు దాన్ని రెంట్కి తీసుకుని, ఇయర్లీ రెంట్కి తీసుకుని దానిలో కన్స్ట్రక్షన్ ఆ 3.5 సెంట్లలోనే కన్స్ట్రక్షన్ చేశారు. ఆ సరౌండింగ్స్ అంతా బాగు చేశారు. యాక్చువల్గా దానివల్ల మా ఊరు ఎంట్రన్స్లో అట్మాస్ఫియర్ అంతా మారిపోయి అది చాలా అందంగా ఉంది. వచ్చి దాన్ని ఏదో ఆక్రమించేశారు, రోడ్డు స్థలాలు, ఆర్ఎంబీ స్థలం ఇదంతా ఆక్రమించేసి కట్టారని చెప్పి ఆయన అభాండం వేశాడు. వచ్చి రేపొద్దున రోడ్లు డెవలప్ చేసుకున్నప్పుడు తీయాల్సి వస్తే తీసేస్తారు. ఇప్పుడు వచ్చి దానిలో కన్స్ట్రక్షన్ ఏమీ లేదు, ఓన్ ప్లేస్లోనే కన్స్ట్రక్షన్ ఉంది ఒకటి. దానికి అదొక వివరణ. తర్వాత బాపిరాజ్ చెరువు గురించి మాట్లాడాడు. బాపిరాజ్ చెరువులో వచ్చి అది బాపిరాజ్ గారు అని ఆయన 1900 1910 ఆ సమయంలో ఊరికి సంబంధించి అది మంచినీటి చెరువు కోసం అని చెప్పి 3 ఎకరాలు 8 సెంట్లు ఆయన వితరణ ఇచ్చారు. వితరణ ఇచ్చిన చెరువుని ఈయన లాస్ట్ 15 సంవత్సరాల్లో ఈయన 10 సంవత్సరాలు ఈయనే సర్పంచ్గా ఉన్నారు. అప్పటి నుంచి కూడాను దానిలో ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. ఆక్రమణలను పట్టించుకోకుండా మేము లాస్ట్ 2025లో మేము కలెక్టర్ గారికి నేను ఒక పిటి సామెత ఉంది చూసారా, కొత్త పిచ్చోడికి పొద్దెరగదు అన్నట్టుగా అతనికి మొన్న అధికార ప్రతినిధి హోదా వచ్చింది. నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. అతను ఏంటంటే నిన్నటి దాకా మాట్లాడినాడు, మొన్నటి దాకా మాట్లాడి నిన్న ఎందుకు మాట్లాడాడు, మొన్నటి దాకా అతనికి సర్పంచ్ పదవి ఉంది. ఆ సర్పంచ్ పదవి ఉన్నప్పుడు అతను చేసిన అవినీతి, అతను చేసిన ఇవి అన్నీ బయటకు వస్తాయని చెప్పి సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే పిచ్చివాగుడు, పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి ప్రలాపనలు చేసి అందరి మీద బొరజల్లితే ఇక్కడ ఎవడో ఊరుకునేవాడు ఎవడో లేడు. అయితే అతను ఆ బేకరీకి సంబంధించి ఇక్కడ అన్యాక్రాంతం చేశారు, 10 సెంట్ తీసుకున్నారు, 9 సెంట్ తీసుకున్నారు, 3 కోట్లు 4 కోట్లు అని చెప్పి చెప్తున్నాడు కదా. అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, ప్రెస్ వారికి కూడా ఇది ఇస్తాం. దాంట్లోనే కన్స్ట్రక్షన్ చేశారు, దానిలోనే అది బేకరీ వారికి మనం లీజ్కి ఇవ్వడం జరిగింది. మిగతాది కూడా నేషనల్ హైవేకి సంబంధించింది, దాని బ్యూటిఫికేషన్ మాత్రమే చేశారు. వాళ్ళ సొంత డబ్బుతో వాళ్ళకి డబ్బులు ఎక్కువయ్యి నేషనల్ హైవే భూమిని బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 వచ్చేటప్పటికి దాంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, అసలు అతనికి ఆ సైట్ మీద అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, గతంలో అతను ఆ సైటు కబ్జా చేయడానికి ప్రయత్నించాడు అతను సర్పంచ్ అయిన తర్వాత. అప్పుడు వాళ్ళు ఒప్పుకోవాలి. ఇది అందరికీ ఊర్లో పెద్దలందరికీ తెలుసు, అందరి దగ్గరికి వచ్చారు. సరే అలాగని నేను డబ్బులు ఇస్తానని చెప్పి దాన్ని ఎంతో కొంత ఇచ్చి కొనుక్కుందామని ట్రై చేశాడు. అప్పుడు ఒప్పుకోవాలి. తర్వాత వాళ్ళు రెంట్కి ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తే 4 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. అక్షరాలు 4 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని దాన్ని రెంట్కి ఇప్పించుకున్నాడు. మళ్ళీ ఒక 6 నెలలు సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఖాళీ చేపించాడు. మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే సమాజం సంపూర్ణ ప్రగతి దిశగా పయనిస్తుందని పేర్కొన్నారు. ఒక మహిళ ఆర్థికంగా బలోపేతమైతే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని, అందుకే మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి కుటుంబాలను ఆర్థిక అండగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. 59వ డివిజన్ సింగ్ నగర్ లోని గుజ్జల సరళదేవి కళ్యాణ మండపంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 120 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు హాజరై మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడంతో పాటు బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే సమాజం సంపూర్ణ ప్రగతి దిశగా పయనిస్తుందని పేర్కొన్నారు. ఒక మహిళ ఆర్థికంగా బలోపేతమైతే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని, అందుకే మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి కుటుంబాలకు ఆర్థిక అండగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. 2024 ఇవాళ మనం నిర్వహిస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలు గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా జరగల. మహిళలకి ఏ రోజు కూడా మహిళల సమస్యల్ని ఆనాడు పట్టించుకోవాలా. మహిళా సాధికారత అనేది లేదు. మహిళలకి అండగా ఉండాలనే కనీస
ఇంగిత జ్ఞానం కూడా ఆనాటి పాలకులకు లేదు. 2014, 2019 ఆ రోజు నేను శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి కుట్టు మిషన్లు మహిళలకి శిక్షణ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా మగవాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళి పనులకు వెళ్ళి ఏదో సంపాదించిన దాంతోపాటు ఆడవాళ్ళు ఇంట్లో పని అయిపోయినాక ఖాళీ సమయాల్లో ఏదో ఒక పని చేసుకుని ఇంట్లోనే 4 రూపాయలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఆ రోజు మెప్మా ద్వారా మొట్టమొదటి పెట్టి పెద్ద ఎత్తున మహిళలకి బ్యూటీషియన్ కోర్సులు నేర్పించాం. బ్యూటీషియన్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళకి లోన్లు ఇప్పించాం. వాళ్ళ చేత ఒక టైలరింగ్ షాప్ పెట్టుకుంటామంటే దానికి అది ఏర్పాటు చేసాం. ఇంకా ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ చదువుకున్నటువంటి మా సోదరీమణులకి కంప్యూటర్ శిక్షణ ఉచితంగా ఇప్పించాం. ఆ కంప్యూటర్ శిక్షణ ఇప్పించినాక వాళ్ళకి ఉద్యోగాలు మున్సిపాలిటీలో అన్ని రకాల సేవలను ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, కార్మికులను కట్టు బానిసలాగా మారుస్తుందని సిఐటియు నాయకులు బోయ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 673/975ను తక్షణం ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల హక్కులు హరించే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సచివాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఆందోళనకు మాజీ కార్పొరేటర్ బోయ సత్యబాబుతో పాటు పలువురు మున్సిపల్ కార్మికులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసించారు. అనంతరం సత్యబాబు మాట్లాడుతూ కార్మిక హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. మున్సిపాలిటీలో వివిధ రకాల సేవలు అన్నింటినీ ప్రైవేటీకరించి కార్పొరేటర్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. ఇందుకోసం 673/975 జీవోలను తెచ్చిందని మండిపడ్డారు. ఈ జీవోలను తక్షణమే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని, పదవి విరమణ రాయితీలను చెల్లించాలని ఆయన కోరారు. అలాగే పట్టణాల్లో ఉన్నటువంటి పౌర సేవలన్నీ కూడా బడా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టేదానికి జీవో నెంబరు 975ని అలాగే 673ని తీసుకురావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మరి కార్పొరేషన్లో, మున్సిపాలిటీల్లో ప్రజా పరిపాలన లేని పరిస్థితి, స్పెషల్ ఆఫీసర్ పరిపాలన నడుస్తున్న నేపథ్యంలో మోడీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజల ఆస్తుల్ని, కార్మిక హక్కుల్ని కాలరాసేలాగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి మంచినీరు, డ్రైనేజీ, అలాగే శానిటేషను, మరి పార్కులు, విజయవాడకు సంబంధించినటువంటి స్టేడియాలు ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేదానికి, వెహికల్ డిపో లాంటి వ్యవస్థలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేదానికి తీసుకొచ్చిన జీవోల్ని వెంటనే రద్దు చేయాలి. కార్మికులకు సంబంధించి హైకోర్టు తీర్పులు కానీ, సుప్రీంకోర్టు తీర్పులు కానీ సమాన పనికి సమాన వేతనాలు పర్మనెంటు చెయ్యాలి. వారికి మెరుగైన జీవనోపాధి కల్పించాలి. ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేయాలి. అలాగే మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి చనిపోతున్న కార్మికుల కుటుంబాల్లో వారి కుటుంబాల సభ్యులకి ఉద్యోగాలు ఇవ్వాలి. రిటైర్మెంట్ కార్మికులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని మరి ఈ నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో జరుగుతున్న సదస్సుని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ ప్రైవేటీకరణ విధానాలని మాజీ మంత్రి పేర్ని నానిపై ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మర్యాదగా మాట్లాడితే మర్యాద దక్కుతుందని, హద్దులు దాటి మాట్లాడితే గట్టిగానే సమాధానం ఉంటుందని హెచ్చరించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పిన పేర్ని నాని ఇప్పుడు ఎంపీ కావాలనే ఆశతో అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. తాను ఎప్పుడు అక్రమ కేసులు పెట్టలేదని స్పష్టం చేసిన ఎర్లగడ్డ మంత్రిగా ఉన్నప్పటికీ బందరు అభివృద్ధిలో పేర్ని నాని విఫలమయ్యారని విమర్శించారు. గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలపై అనవసర ప్రచారం చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. వ్యక్తిగత విమర్శలకు తాను ఎప్పుడూ తానివ్వలేదని, ప్రజా సమస్యలు మరియు అభివృద్ధిపైన తన రాజకీయాలు ఉంటాయని ఎర్లగడ్డ వెంకట్రావు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకు పనిచేస్తున్న పేరు నాని గుడివాడలో మీటింగ్ పెట్టి అవాకులు చవాకులు పేలటం బాధాకరం అని చెప్తూ రాజకీయాల్లో సహజంగానే జుగుప్సకరం. అతని స్థాయిని మరిచి రాజకీయాలు మానేశారని చెప్పి, రాజకీయాలు మానేసిన తర్వాత
మళ్ళీ ఎంపీ అవుదాం అనుకుంటున్నావు ఏంటి, మళ్ళీ యాక్టివ్ అయ్యావని అడిగా. గన్నవరం ఒక రోజు వచ్చి అక్రమ కేసులు పెడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టినప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నాను పేరు నాని అని అడిగి నేను అక్రమ కేసులు పెట్టలేదని చెప్పా, బహిరంగ చర్చకు సిద్ధం అన్నా. గన్నవరం వచ్చి ఒక్క మాట అడిగితే నేను మచిలీపట్నం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నిన్ను బహిరంగ చర్చకి రా, నేను బందరు వచ్చానంటే నువ్వు రాని పరిస్థితి. మళ్ళీ 10 నెలల విరామం తీసుకుని పద్దాక మనం బందరికి ఏం ఏడిసామో ఏడవాలి. డెఫినెట్ గా మీ తండ్రి అయితే ఇలా మాట్లాడేవాడు కాదని నేను అనుకుంటున్నాను. నువ్వు సభ్య సమాజం తలదించుకునే విధంగా నువ్వు మాట్లాడటం నీ స్మార్ట్, ఓవర్ స్మార్ట్ అనుకోవాలో ఏమనుకోవాలో, ఇంటలెక్చువల్ స్మార్ట్ అనుకుంటావో స్ట్రీట్ స్మార్ట్ అనుకుంటావో, మీరు ఈ స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. నేను ఇంకా మేనమేషాలు లెక్కబెట్టి కొంచెం భాషలో కరెక్ట్ గానే మాట్లాడాను. నేను బందరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా. నేను ఇప్పుడు కూడా భాషలో ప్రెస్ మీట్ భాషలో కరెక్ట్ గానే మాట్లాడుతున్నా గానీ నువ్వు గురువింద గింజలాగా నువ్వు నా గురించి మాట్లాడితే నువ్వెవరు అసలు? మెగా డిఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి పుల్లకూర చరణ్ యాదవ్, ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు, జేఏసీ రాష్ట్ర గవర్నర్ షేక్ సిద్దిక్, ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట గోపి పేర్కొన్నారు. పేద మధ్యతరగతి నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు రావడాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి పుల్లగూర చరణ్ యాదవ్, ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు, నిరుద్యోగ జేఏసీ గవర్నర్ షేక్ సిద్దిక్, ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట గోపి, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఏలీషా, బి ఆర్మీ రాష్ట్ర నాయకులు దాసరి బుజ్జి, బీసీ సంఘ రాష్ట్ర నాయకులు నూకాంబిక ప్రసంగించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో నిరుద్యోగ యువతకు నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తొలి సంతకాన్ని మెగా డిఎస్సీ ఫైల్ పై చేసి మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 16,000 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారని గుర్తు చేశారు. మెగా డిఎస్సీని ఓరవలేని గొడ్డల పార్టీ నేతలు 241 కేసులు కోర్టులోనే వేసి డిఎస్సీని ఆపాలని చూసిన న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా 110 రోజుల కాల వ్యవధిలో పూర్తి స్థాయి పారదర్శకతతో ఆన్లైన్ విధానంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పరీక్ష నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారని తెలిపారు. ఈ రోజున విద్యార్థి యువజన టీముల తరపున ఒక మంచి కార్యక్రమానికి, అంటే డిఎస్సికి అన్యాయం జరిగిందని అవతల వాళ్ళు మాట్లాడుతుంటే అది అన్యాయం కాదు, అనేక మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించారు, దీని గురించి మాట్లాడడం తప్పు అని చెప్పి ఇక్కడ చరణ్ సాయి యాదవ్ గారు కానీ అలాగే మురళీ బ్రదర్, ఇక్కడ ఉన్నటువంటి యువత విద్యార్థి విభాగం నాయకులందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మెగా డిఎస్సిని సపోర్ట్ చేస్తూ పెట్టినటువంటి కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మేము కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారు కానీ, అలాగే కృష్ణా జిల్లా అధ్యక్షుడు కృష్ణార్జున్ గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నమ్మి భానుప్రకాష్ గారు, అలాగే ఇంకా అనేక మంది బీసీ నాయకులు వచ్చి, తిరువూరు నుంచి వచ్చినటువంటి గణేష్ బ్రదర్ అనేక మంది ఇక్కడికి వచ్చి మద్దతు తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున మెగా డిఎస్సి గురించి చర్చించాల్సి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే 2019కి ముందు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ప్రెస్ క్లబ్లో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి చరణ్ గారికి వీరందరికీ ముందుగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే గత 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగస్తులను కూడా లేకపోతే నిరుద్యోగులను కూడా ఏ కోశాన్ని కూడా పట్టించుకోకుండా 5 సంవత్సరాలు ఏబీవీపీ ఎన్నో పోరాటాలు చేసి ఉద్యమాలు చేస్తే విద్యార్థులపైన, విద్యార్థి నాయకులపైన కేసులు పెట్టిన పరిస్థితి మనం గమనించాం. అదేవిధంగా ఆ తర్వాత ఎన్నో కోటి ఆశలతో విద్యార్థులు, యువత అందరూ కూడా కలిసి కూటమిని బ్రహ్మరథం పట్టి గెలిపించిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా విద్యార్థుల, నిరుద్యోగుల యొక్క గోస విన్న తర్వాత 16,000 పోస్టులతో మెగా డిఎస్సిని విడుదల చేయడం జరిగింది. ఈ మెగా డిఎస్సిని విడుదల చేయడాన్ని పేరు పరుచూరి రాజేంద్రబాబు, ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. గత ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల కాలంలో
జాబ్ క్యాలెండర్ కానీ డిఎస్సి కానీ ప్రకటించినటువంటి పరిస్థితులు వేదిక మీద ఉన్నటువంటి అనేక విద్యార్థి యువజన సంఘాలు నిరుద్యోగ సంఘాలుగా అనేక పోరాటాలు చేస్తే నిరుద్యోగ యువత అందరినీ కూడా చికెన్ కొట్లు, మటన్ కొట్లు, చేపల కొట్లు పెట్టుకోండి అని ఫిష్ ఆంధ్ర పేరుతో నిరుద్యోగ యువతనందరినీ కూడా అవహేళన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మొదటి సంతకం, తొలి సంతకం డిఎస్సి మీద పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత 110 రోజుల కాల వ్యవధిలోనే 241 కేసులు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వేసి డిఎస్సిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో సిద్దిక్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు సమస్యలు ఏవీ లేవన్నట్టు నిరుద్యోగ యువత అదేవిధంగా ఉపాధ్యాయుల మీద పడి ఇవాళ అక్రమ ఆరోపణలు చేస్తున్నారు. గతంలో 2019 ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తామనేటువంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు, బడుగు బలహీన వర్గాల బిడ్డలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు, కూటమి పార్టీలు 2024లో మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేస్తాము అని హామీ ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి మొట్టమొదటి సంతకాన్ని సెక్రటేరియట్లో అభ్యర్థులతో కలిసి సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు. సంవత్సరం తిరక్క ముందే ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్ర రాష్ట్రంగా పేరు మారిస్తే నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలో ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు మెగా డిఎస్సి నిర్వహించి ఒక పక్కన అనేక కంపెనీలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చి వలస సీమ రాయలసీమను ఈరోజు అనేక పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొస్తూ ఒక ఒక్క ఐటీ విభాగాన్ని రాష్ట్రంలో ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అనేక పెట్టుబడులు ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈరోజు నిరుద్యోగ యువతని ఈరోజు ఉద్యోగాల ఆంధ్రప్రదేశ్గా మార్చి నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ని ఉద్యోగాల ఆంధ్ర రాష్ట్రంగా పేరు మార్చడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం కష్టపడతా ఉంటే ఈరోజు అంతా అయిపోయిన తర్వాత ఆనాడు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి, స్కూళ్ళకి వెళ్ళారు, పాఠాలు చెప్పారు. ఈరోజు వేసవి సెలవుల్లో సెలవులు తీసుకొని మళ్ళీ పాఠాలు చెప్పడానికి కొత్త నూతన విద్యా విధానంలో అడుగు పెడుతుంటే ఇప్పుడు జరిగిన డిఎస్సిలో లోపాలు ఉన్నాయి, జరిగిన డిఎస్సిలో అక్రమాలు ఉన్నాయి, స్పోర్ట్స్ కోటాలో విచ్చలవిడిగా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒక పక్కన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాం, రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కూడా నిష్పక్షపాతంగా ఉద్యోగాలు ఇస్తాం. అదేవిధంగా నూతన డిఎస్సిని కూడా 2024లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే ఉమా అన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బారు నిర్వహిస్తూ వచ్చిన ప్రతి అర్జీని అధికారుల సమక్షంలో నమోదు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 1వ డివిజన్ IRR2 ఫ్లైఓవర్ సమీపంలోని ఇండియన్ ఆయిల్ బంక్ పక్కన ఉన్న బస్టాప్ వద్ద ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా మరో కీలక ముందడుగు పడింది. స్థానిక ప్రజల చిరకాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకుని ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసి రాజీవ్ నగర్, కండ్రిక, క్రీస్తురాజపురం, కాళేశ్వరరావు మార్కెట్, రామవరపాడు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతాలకు ప్రయాణించే ప్రజలకు ఎంతో ఉపయోగపడే 16K 77K నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన బస్సు సర్వీసులకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఎన్నికైనాక, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక ప్రజల సమస్యలు ఒక చిత్తశుద్ధితో అకౌంటబిలిటీ అనేది వచ్చింది, బాధ్యత అనేది వచ్చింది. గతంలో తూత్తు మంత్రాలుగా అర్జీలు తీసుకునేవాళ్ళు ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఆ అర్జీలు ఎక్కడా పరిష్కరించబడినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ప్రతి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ్యుడి కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. ఆ ప్రజా దర్బార్లో వచ్చినటువంటి ప్రతి అర్జీకి బాధ్యతగా అక్కడే అధికారులు ఉంటా ఉన్నారు. వాళ్ళు ఆన్లైన్ చేయటం కానీ, ఆ సమస్యల్ని పరిష్కరించడం కానీ చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నారు.
అంతేకాకుండా ఎక్కడైతే డివిజన్ పర్యటనలు చేస్తూ ఉన్నామో ఆ డివిజన్ పర్యటనలో మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు, ఇక్కడ 1వ డివిజన్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఇటేపు అంటే షిరిడి సాయి నగరు, ఈ ప్రాంతం అంతా కూడా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఎస్ఎల్వి అపార్ట్మెంట్సు, ఇంకా దాంతోపాటు దాదాపు ప్రశాంత్ కాలనీ అనేకమైన అపార్ట్మెంట్లు ఇక్కడ వచ్చినాయి. దాదాపు ఒక 3000 ఎమ్మెల్యే గారి సహకారంతో కొత్త బస్సు లైన్ ఒకటి ఆర్టీసీ వాళ్ళతో అడిగి కొత్త బస్సు లైన్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. మా ఎమ్మెల్యే గారికి మేము ఏదైనా సరే అడగటమే మేము చేయాల్సిన పని అండి. చేయటం అనేది ఆయన చూసుకున్నారు అన్నీ, ఏ పని అయినా సరే. నిన్న సిద్ధుబాబు వచ్చారండి, ఆ సిద్ధుబాబు అన్ని రోడ్లు పరిశీలించారు. అలాగే చంద్రబాబు వస్తున్నారు, అలాగే ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఏ పని ఉన్నా సరే మమ్మల్ని పిలవండి, మేము మీ దగ్గర ఉంటాం, మీకు అందుబాటులో ఉంటామని. మేము ఏది అడిగినా ఎస్ఎల్వి గ్రాంట్స్ సంబంధించి 1, 2, 3 సంబంధించి ఆ ఎస్ఎల్ఓలో ఉన్న వాళ్ళు అడిగిన పెద్దలు అడిగిన మీదట వాళ్ళకి అడిగినవన్నీ అండి. స్పీడ్ బ్రేకర్లు అడిగారు, వేసాం. లైట్లు అడిగారు, వేసాం. డ్రైనేజ్ కొంచెం స్లోగా ఉంది కానీ నడుస్తుందండి, డ్రైనేజ్ వరకు కూడా నడుస్తుంది, అది కూడా చేసామండి. అలాగే ఇవాళ బస్సు, ఎందుకంటే ఎస్ఎల్వికి వచ్చే పనులకు వచ్చేవాళ్ళు వీళ్ళందరికి కూడా మాకు ఇబ్బందిగా ఉందండి అని చెప్పి వెళ్ళడానికి సింగనగరు, కండ్రిక, ఇటు బీసెంట్ రోడ్డు, మార్కెట్ ఇటు వెళ్ళడానికి బాగా ఇబ్బందిగా ఉంది అనగానే మా ఎమ్మెల్యే గారు వాళ్ళని పిలిపించి మాట్లాడి ఇమీడియట్గా బస్సు మాకు సౌకర్యం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందండి. దానికి మేము ఎమ్మెల్యే గారికి, సిద్ధుబాబుకి, వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు మనకి ఎంత పని కావాలంటే అంత చేయటం. నా డివిజన్కి ఇవాళ 9 కోట్ల వర్కులు జరిగినాయండి, ఓన్లీ 1వ డివిజన్కి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆరోగ్యమే మహాభాగ్యమన్న సీఎం చంద్రబాబు, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని విమర్శ. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు. డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతి గురించి సీఎం జగన్ కు వివరణ. టీడీపీ నేతలు స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకున్నట్లు ఆరోపణ. నవచేతన కార్యక్రమంపై మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష. చిన్నారులకు ఆరోగ్యకరమైన మంచి భవిష్యత్తును అందించాలనేదే తమ లక్ష్యమని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. రఘురామకృష్ణకు ఘన స్వాగతం పలికిన చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ ఈవో సీనా నాయక్. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.